మా ఇద్దరు పిల్లలు ఇంకా ఇంట్లోనే ఉన్నారు. పిల్లలు ఇంట్లో ఉంటే ఎట్లుంటుందో తెలుసా, మొత్తం ఆగమాగం చేస్తారు. మా బుడ్డోడిని అసలు పడుకొనిస్తలేరు అనమాట. మా బుడ్డోడు అయితే పొద్దున్న లేచి ఇక కొద్దిసేపు ఆడేసుకొని పడుకున్నాడు అనమాట. పాలు తాగి మంచిగా పడుకునే టైంకి కృతిక పాప లేపడానికి ట్రై చేస్తుంది. అప్పుడే మా ఆయన వచ్చి అయితే ఇక అట్లా లేపకు, వంట గింట చేసేది ఉంది కదా మమ్మీ చేయదమని అనేసరికి ఇక సైలెంట్ అయిపోయింది. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు సాయి ప్రియ విజయ్ వ్లాగ్స్. మీరు అందరైతే ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అనమాట. ఈరోజు అయితే పప్పు ప్లస్ అన్నం అయితే చేశాను. మా వాళ్ళు ఆల్రెడీ తినేసారనమాట. అమ్మ అయితే గింజల అన్నం పంపించింది, వాళ్ళైతే అది తినేసారు. నేనైతే ఇంట్లో వండిన పప్పు అన్నంతో తింటున్నా అనమాట. మా ఆయన్ని కొన్ని పాపడాలు వేయించామంటే నేను అస్సలు వేయించాను. ఆయిల్ ఫుడ్ తినకు అన్నాడు. ఆయిల్ ఫుడ్ అయితే పొద్దున్నే తినద్దు అని చెప్పిండు. కొన్ని వేయిస్తే ఏమవుతుంది, మీరైతే మంచిగా గింజల అన్నం తిన్నారు, నాకైతే అది పనికిరాదు కదా, కొంచెం వేయిస్తే మిరపకాయలైనా వేయించు అంటే కారం ఎక్కువ తినకూడదు, ప్లస్ ఆయిల్ ఫుడ్ అయితే అసలే తినకూడదు, ఎప్పుడో ఒకసారి తింటే ఏం కాదు కానీ అట్లా అయితే కుదరదు అని చెప్పేశాడు. నేను ఇక కోపంతో చూసేసరికి నువ్వు ఎట్లా చూసినా నేను ఇయ్యను అని చెప్పాడు. నేనైతే ఇక అన్నం తినడానికి కూర్చున్నా అనమాట. ఇక మా కృతిక పాప చూడండి, ఒకటే అల్లరనమాట, అసలు వింటలేదు. ఇద్దరు పిల్లలు ఇద్దరే ఉన్నారనమాట. మా బుడ్డోని ఎట్లా లేపాలా అని ట్రై చేస్తాడు. ఇక్కడైతే నిన్న మా ఆయన జెండా పండుగ కదా, అక్కడి నుంచి అయితే కొబ్బరి చిప్పలు 2 తీసుకొచ్చారనమాట. ఒక 10 వరకు అక్కడ కొట్టినరట. అయితే మా ఆయన అయితే 2 అయితే తీసుకొని వచ్చిండు. మాకు దగ్గరే కాబట్టి, మా తెలిసిన వాళ్ళు కాబట్టి మా ఆయన అయితే అక్కడ అడిగి తీసుకొచ్చాడు. దాంతో ఏమైనా స్వీట్ చేద్దామని మా ఆయన అయితే చెప్పిండు. సరే చేద్దామని చెప్పేసరికి ఇలా అయితే పచ్చి కొబ్బరిని అయితే మంచిగా ఫ్రెష్గా కడిగేసుకొని ముక్కలుగా అయితే కట్ చేసిండు మా ఆయన. చేసిన తర్వాత మా ఆయనే తురిమిండు అనమాట. నేనైతే ఏం చేయాలి, ఇక్కడ బెల్లం కూడా తురుముతున్నాడు. ఫస్ట్ టైం చేస్తున్నాం అనమాట పచ్చి కొబ్బరితోటి స్వీట్, కానీ ఎట్లా వస్తుందో ఏమనుకున్నాం, టేస్ట్ అయితే చాలా బాగుండే అనమాట. ఇక్కడైతే మా ఆయన బెల్లం అయితే తురుముతున్నాడు. నేనైతే అన్నం తినేలోపు మా ఆయన అయితే ఆల్రెడీ అన్నీ రెడీ చేసుకున్నాడు. ఇక్కడ చూడండి, దీంతో పచ్చి కొబ్బరి అయితే ముక్కలుగా కట్ చేసి మిక్సీ పట్టినాం. దీంతో తురుమరాదని, ఎండు కొబ్బరి అయితే తురుమచ్చు కదా, దీంతో అయితే తురుమరాదని పచ్చి కొబ్బరిని అయితే మిక్సీ పట్టేసినాం. 2-3 సార్లు పట్టేసరికి మిక్చర్ అయిందనమాట, లేకుంటే అస్సలు కాలేదు. ఇక్కడైతే బెల్లం అయితే తురిమిన తర్వాత నన్ను కొద్దిగా తురుము, నా చేయి వస్తుంది అన్నాడు. సరే అని నేను కూడా కొద్దిగా తురుముతున్నా. మా కృతిక పాప అయితే తోకలాగా వెంటనే తిరుగుతుంది. ఎందుకంటే స్వీట్ అయిందా మమ్మీ అని మొత్తుకుంటానే ఉన్నది. ఫస్ట్ అయితే ముక్కలు కట్ చేసేటప్పుడు ఏం చేస్తున్నావు అని అడిగింది. స్వీట్ చేద్దాం ఏదైనా అని అంటే ఇక నా వెనకాలే తిరుగుతుంది, అయిందా అని. ఇంకా కాలేదు, ఇంకా తురమడమే కాలేదు, నువ్వెందుకు మొత్తుకుంటాను, అయితే ఫస్ట్ నీకే ఇస్తా అనేసరికి ఇక ఇక్కడ వచ్చి చూస్తుంది అనమాట. ఆ విషయం పోయి వాళ్ళ అక్కకి చెప్తాంది. ఆమె అయితే బయట షాప్లో కూర్చొని రాసుకుంటుంది, పెద్ద ఆమె. మా బుడ్డోడు అయితే పడుకొని ఉన్నాడు. ఇక పడుకొని ఇంతసేపు పడుకుంటే మంచిదే కదా అని ఇక ఉయ్యాలోపుతో పడుకోబెట్టేసామన్నమాట. ఇక్కడైతే బెల్లం తురిమింది మా ఆయన నాకు తినిపిస్తున్నాడు. అబ్బా మంచిగా అనిపించింది. ఇక స్వీట్ అయితే ఎక్కువ తినడానికి కుదరదు కదా, అందుకోసమే బెల్లం అయితే తింటున్నాం. ఇక డబ్బాలో వేసి ఉంచితే మొత్తం చీమలు పడుతున్నాయి, అందుకోసమే ఒక కవర్లో వేసి మొత్తం ఆ డ్రై ఫ్రూట్స్ డబ్బాలో అయితే వేసి పెడుతున్నా. డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒక డబ్బాలో పెట్టి కవర్లో పెట్టి పెడుతున్నాయి, ఎందుకంటే మొత్తం చీమలు పడుతున్నాయి. ఈ కడాయి కోసం పెద్ద గొడవే జరిగింది మాకిద్దరికి. ఈ స్వీట్ చేసే ముందు దానికోసమే గొడవ అయింది. ఇక ఇద్దరం మందలించుకొని ఒకరికొకరు సారీ చెప్పేసుకున్న తర్వాత అయితే ఈ కడాయిని తీసినాం అనమాట. ఎందుకంటే ఈ కడాయి అయితే మాకు లక్కీ డ్రాలో వెళ్ళింది. ఈ కడాయి ప్లస్ ఇంకొక దోశ పెనం, ఇంకోటి అయితే ఫ్రై చేస్తారు కదా, ఆ ఫ్రై పెనం అయితే వెళ్ళింది. ఇది అయితే తెచ్చి 3 సంవత్సరాలు అయింది ఈ లక్కీ వెళ్ళి, కానీ ఇప్పటి వరకు నేనైతే మా ఆయన్ని తీయనియలేదు. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి ఇల్లు కడదాం కదా, అప్పుడు తీద్దాం, అప్పుడు ఇల్లు కట్టినప్పుడు ఈ బోళ్ళు అయితే మంచిగా కనిపిస్తాయి చిన్న అని ఎన్నిసార్లు ఆపినో నాకే తెలియదు, కానీ ఈసారి మాత్రం ఆపడం నా తరం కాలేదు. ఇక స్వీట్ చేసేందుకు మందపాటి గిన్నె కావాలని అడిగిండు. ఏది లేదు, ఏదో ఒక దాంట్లో చేసేయంటే అస్సలు కుదరది. నేను కొత్తగా ఉన్న కడాయి తీస్తా అని మొత్తుకున్నాడు అనమాట. సరే తీయకు అని నేను, తీస్తా అని మా ఆయన. ఎన్నిసార్లు ఆపినో ఈసారి అయితే అస్సలు ఆపలేవు, నేను తీస్తా అని ఇక తీసేసి కడిగేసిండు అనమాట. కొద్దిసేపు ఇక మొత్తుకొని నేను కూడా సైలెన్స్ అయిపోయినా, ఎప్పుడో ఒకసారి తీసేదే కదా తీయని అని ఇక స్వీట్ చేయడం అయితే స్టార్ట్ చేసేసినాం. ఎక్కడైతే ఇగోండి స్వీట్ చేసుడు ఏందో కానీ బోళ్ళు ఎక్కువ అయిపోయినాయి, మొత్తం అంగడంగడ ఆగమాగం. ఇక పొద్దున్న లేచేసి అన్ని పనులు చేసేసరికి ఇక
మొత్తం అలసిపోయినట్లయింది. అన్నం తినేసరికి కొంచెం మంచిగా అనిపించింది అనమాట. ఇక ఈమె పోయి వాళ్ళ అక్కకి చెప్పేసరికి అక్క కూడా ఉరికొచ్చింది. చైతు పాప కూడా ఉరికొచ్చింది అనమాట. స్వీట్ చేస్తున్నావు కదట మమ్మీ, నాకు కూడా అని. అసలు స్వీట్ ఇంకా రెడీ కాలేదా, ఎక్కడి నుంచి ఇవ్వాలి అని చెప్తే చెల్లి అయితే మొత్తం అయింది, నువ్వు రా తిందామని అనిందైతే నేను వచ్చిన మమ్మీ, ఇంకా కాలేదా అని అడిగింది. ఇంకా కాలేదు బిడ్డ, అయినాక ఫస్ట్ మీకే ఇస్తా అని చెప్పిన. ఇక మా కృతిక పాప అయితే అస్సలు వింటలేదు. పెద్ద పాప కన్నా చిన్న పాప బాగా అల్లరి చేస్తుంది. ఎట్లాగైనా చిన్నోళ్ళు బాగా అల్లరి చేస్తారు. కొంచెం పెద్దోళ్ళు అయితే సైలెన్స్ అనమాట. చైత్ర వాలకం చూసారా ఎంత ఎట్లుందో అనమాట. ఇంకా స్నానాలు కూడా చేయలే, అట్లనే ఉన్నారనమాట. ఇక స్వీట్ చేస్తామంటే అటు పొండే కోతులు వస్తాయి షాప్కే అని చెప్తే అస్సలు వింటలేరు. ఇద్దరికిద్దరు నా దగ్గర నిలబడ్డారు. ఒక చైర్ తీసుకొని వచ్చి దాని మీద నిలబడి చూస్తున్నారనమాట. అస్సలు వింటలేరు. కొంచెం కింద పడేసరికి అది ఉన్నదే కొంచెం తురుము, మళ్ళీ నువ్వు కింద పడేస్తున్నావా అని మా ఆయన అన్నాడు అనమాట. ఈ లొల్లికి మా బుడ్డోడు ఎక్కడ లేస్తాడో అనుకున్నా, కానీ స్వీట్ అయ్యే వరకు అయితే అస్సలు ఇవ్వలేదు. మా కృతిక పాప చూడు కొంచెం ఆ తురిమిందైనా అన్నదన్నమాట. తర్వాత ఇస్తా పో అనేసరికి అసలు పోతలేదు. మా చేతి పాపకైతే షాప్కి పో మమ్మీ, కోతులు వస్తాయి మళ్ళీ డబ్బాలు ఎత్తుకెళ్తాయని చెప్పేసరికి వెళ్ళిందనమాట. ఇక ఈమె ఇచ్చే వరకు అస్సలు ఆగలేదు. ఇదంటే ఇదే కాదు, ఏం వండినా ఫస్ట్ టేస్ట్ చూస్తా అని నా వెనకాలే తిరుగుతూ ఉంటుంది. ఆమెకైతే ఇచ్చేసిన కొద్దిగా ఇచ్చేసరికి తిన్నదనమాట. ఫస్ట్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అయితే మా ఆయన పట్టుకొని వెళ్ళిండు కదా, అక్కడికి వెళ్ళినాక గింజల అన్నం తిన్నదట, అంబలు తాగిందట. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత బాక్స్లో పెట్టి పంపించింది కదా, మళ్ళీ ఇంట్లో తిన్నది, మళ్ళీ నాతో పాటు అన్నం తిన్నది. ఫుల్ తిన్నావు కదా, ఇప్పుడే ఆకలి అవుతుందా అంటే నాకు ఫుల్ ఆకలి అవుతుంది, మళ్ళీ అన్నం పెట్టు అన్నది. ఇప్పుడైతే అసలు తినది. మా ఆయన అయితే ఇప్పుడు తినది, తర్వాత ఇచ్చే స్వీట్ తినవా అని అనేసరికి ఇక పరిగెత్తింది. మళ్ళీ వాడిని పోయి ఉయ్యాలు ఊపిందట, అసలు ఇంటలేదు. ఫస్ట్ అయితే కొబ్బరి తురుము వేసేసుకొని కొంచెం వాటర్ ఎగిరే వరకు ఉన్నా అనమాట. తర్వాత అయితే బెల్లం వేసుకొని మంచిగా అయితే కలిపేసుకున్న. ఒక 10 నిమిషాలు కలిపిన తర్వాత అయితే ఇలా రెడీ అయిపోయిందనమాట. దీంట్లోనే మేమైతే కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకున్నాం, మా దగ్గర ఉండే కాబట్టి డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం అనమాట. మా ఆయన చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయమంటే పెద్ద పెద్దగా ముక్కలుగా కట్ చేసిండు. స్మెల్ అయితే ఇది అవుతుంటే చాలా బాగా వచ్చింది అనమాట. స్మెల్ అయితే చాలా టేస్టీగా వచ్చింది. ఇక మా ఆయనతోటి మాట్లాడుకుంటూ ఇక స్వీట్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఎట్లా వస్తుందో ఏమో అనుకున్నాము, కానీ మొత్తం అయ్యే వరకు చాలా టైం పట్టింది. నేను ఇక బట్టలు ఉతుకుదామని బయటికి వెళ్ళేసరికి మా ఆయన అయితే ఇక్కడ డ్రై ఫ్రూట్స్ షాప్ చేసినవి మొత్తం వేయించిండనమాట. కడాయిలో వేయించవచ్చు కదా అంటే కడాయి లేదు, ఒకటి కూడా కడిగిలేదు కదా, ఒకటి కర్రీ చేసినా ఇంకొకటి కడిగిలేదు అని అనేసరికి ఇక్కడ డ్రై ఫ్రూట్స్ ఇట్లా కట్ చేసినాయి, పెద్ద పెద్దగా కట్ చేసిండు, చిన్న చిన్న కట్ చేయమంటే చేసేసినాయి. ఇక్కడైతే ఈ స్వీట్లో అయితే వేసిండు. ఈ కడాయికి అయితే అస్సలు మాడలేదు. నేను స్టీల్ కడాయిలో అయితే తొందరగా మాడిపోతుంది కదా, అందుకోసమే ఇది తీసుకున్నా అని. మాడతలేదు కదా చిన్న అని నేనంటే అందుకోసమే ఈ కడాయి తీసుకున్నా. నువ్వు ఎందుకు అంటున్నావు, నా మాట వినవు కదా మా ఆయన అంటాను. నీ మాట ఎందుకు వినలేదు, ఎట్టకేళ్ళకు తీసినావు కదా, ఇక నాతో మొత్తుకొని ఈ కడాయి అయితే బయటికి తీసినావు అని చెప్పేసరికి తీస్తే ఏమైంది మంచి కడిగి మళ్ళీ పెట్టేద్దామని అన్నాడు. ఇక ఒక్కసారి తీసినాక పెట్టేసుడు ఉండదు, దాన్ని వాడడమే అని నేను చెప్పేశాను అనమాట. ఇక నేను బట్టలు ఉతుకుదామని బయటికి వెళ్ళిన, మా ఆయన అయితే కింద అంటకుండా కలుపుతున్నాడు అనమాట. కలిపేసిన తర్వాత ఇక ప్లేట్లో అయితే తీసుకున్నాం. ప్లేట్కి అయితే కొంచెం నెయ్యి అప్లై చేసి ఇక మా ఆయన అయితే ఇక్కడ రెడీ చేస్తాడు. ఇదైతే ఫుల్ కాలుతుంది అనమాట. నేను ట్రై చేసి చూసిన, నాకైతే అస్సలు వీలు కాలేదు. అందుకోసమే మా ఆయన అయితే ఈ ప్లేట్లో ఇట్లా పెట్టు అనేసరికి పెట్టిండనమాట. మొత్తం ఇట్లా పెట్టేసి మంచిగా ఒక షేప్లో చేస్తాడు. ఇక కృతిక పాప అయితే నాకు కొంచెం అని మా వెనకాల తిరుగుతున్నది. ఇక మా ఆయన అయితే ఇట్లా చేయమనేసరికి కృతిక పాపకి అయితే కొంచెం తీసి ఇచ్చిండు. ఒక డబ్బా ఆకారంలో అయితే చేసినాం. రౌండ్గా చేయొచ్చు కదా, ఏమవుతుంది అంటే లేదు ఇట్లా కట్ చేస్తే తర్వాత మంచిగా వస్తాయని చెప్పిండు. ఇక సరే అని ఒక 20 నిమిషాలు వదిలేస్తే తర్వాత ఉల్లారిపోతుంది, ఎండిన తర్వాత అయితే కట్ చేసుకొని తినొచ్చు అని చెప్పిండు. ఇదిగోండి ఇంటలేదు అసలు, కొద్దిగా అయితే తినిపించిండు. మొత్తం చూడండి బోల్ ఎన్ని అయినాయో. వంట మా చేతు పాప వచ్చి నాకు లేదా డాడీ అనేసరికి ఆమెకు కూడా కొద్దిగా తినిపించిండు అనమాట. మా ఆయన కూడా కొంచెం తీసుకొని తిన్నాడు. ఇక జీడిపప్పులు వేసినావు కదా డాడీ, జీడిపప్పులు మొత్తం నాకే అని చెప్పిండు. ఎన్ని బోళ్ళు అయినాయో, ఒక్క స్వీట్ కోసం 10 బోళ్ళు చేసినాం అనమాట. ఇక తోమడానికి చాలా కష్టం అవుతుంది. ఇలా అయితే మేమైతే డబ్బా లాగా చేద్దాం, స్వీట్ లాగా ఒక
స్క్వేర్ షేప్లో చేద్దామంటే అసలు కుదరలేదు. అందుకోసమే లడ్డూల్లాగా ఒత్తేసినాం అనమాట. లడ్డూల్లాగా ఒత్తేసి పిల్లలకైతే ఇచ్చేసిన. టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను కూడా 2 తిన్నా అనమాట. మా కృతిక పాప అయితే అస్సలు తింటలేదు. ఆమె అయితే ఒక 4-5 తినేసింది. ఇక మా చైత్ర పాప అయితే 2 తినేసింది. ఇక్కడ చూడండి ఇన్నే మిగిలినాయి అనమాట. మా ఆయనకు ఒక 2-3 పెట్టేసిన. మా ఆయన అయితే అటు దుకాణంలో మొత్తం సాఫ్ చేస్తున్నాడు అనమాట. మా బుడ్డోడైతే ఇది చేసేసరికి మధ్యాహ్నం అయిపోయింది. మా బుడ్డోడైతే మళ్ళీ పడుకున్నాడు. ఈమె చూడండి ఒక 4-5 తిన్న తర్వాత ఇంకో 2-3 మిగిలిన్నాయి. ఎన్ని ఉన్నాయి చూపెట్టు అన్నది. ఒక 2-3 ఉన్నాయి అంటే మొత్తం మీరే తినేసిరంట. అది సగానికి సగం తిన్నది. సగానికి సగం మా కృతిక పాపే తిన్నది కానీ ఇన్నే ఉంచిరని మా మీద నిందలేస్తుంది అనమాట. ఇక్కడైతే బోల్తో మిటి ఉన్నాయి. మొత్తం ఒక దగ్గర రెడీ చేస్తున్నా. ఒక బొగోనాలు వేసుకొని తీసుకుపోదామని మొత్తం అయితే ఒక దగ్గర చేర్చేసిన. ఎన్ని బౌళ్ళు ఉన్నాయంటే బాగున్నాయన్నమాట. నాకు ఏ పని చేయడానికి బద్ధకం అనిపించదు కానీ బౌళ్ళు తోమడానికి అయితే నాకు చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇప్పుడంటే ఇప్పుడే కాదు ఫస్ట్ నుంచి అనమాట. పెళ్ళి కాకముందు మా అమ్మాయి బౌళ్ళు తోమని చెప్తే ఏమైనా పని చెప్పు కానీ బౌళ్ళు తోమని చెప్పకు, ఏదైనా పని చేసేస్తా కానీ బౌళ్ళు తోమని అస్సలు చెప్పకు, నాకు అస్సలు నచ్చదు అని చెప్పేశాను. అందుకే మా అమ్మ నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళినా బౌళ్ళు తోమడం మాత్రం నాకు చెప్పేది. ఎప్పుడో ఒకసారి మా అమ్మ లేనప్పుడు నేనే తోముతా కానీ ఇక్కడైతే తప్పదు కదా. మా ఆయన అయితే షాప్లో వర్క్ చేస్తున్నాడు కాబట్టి నేనే తోముతున్నా. లేకుంటే మా ఆయనే తోముతున్నాడు. పొద్దున్న తోమకపోతే సాయంత్రం తోమకపోతే పొద్దున్న తోముతున్నాడు అనమాట. ఇక నేనైతే తోముతలేను. తొందరగా లేవడం వీలైతే లేదు. ఇక మా ఆయనే తోమేసి పొద్దున్న ఇక నేను లేవకపోతే మా ఆయనే తోమిస్తున్నాడు అన్నమాట. స్కూల్ ఉంటే మాత్రం తొందరగా లేవాల్సి వస్తుంది. అప్పుడే మా ఆయన అయితే తొందరగా లేచేసి ఇక తోమేస్తున్నాడు. ఇక్కడైతే నాకు తప్పట్లేదు ఇప్పుడు తోమడం. మా బుడ్డోడికి అయితే స్నానం చేయించేసిన. ఇక కూల్ ఉన్నా చేయించక తప్పలేదన్నమాట. మొత్తం మోషన్ పోయి అంగడంగడి చేసుకున్నాడు. ఇక స్నానం చేయించేసిన. ఇక వీళ్ళిద్దరు అయితే మస్తు ఆడుకుంటారు. మా ఆయన కూడా ఇప్పుడిప్పుడే స్నానం చేసిండు. దోమలు కూడా తలెవ్వానే మా ఆయన అయితే పాట పాడు. ఏమైంది మా బుడ్డోడికి అయితే ఫుల్ బనియన్లు వేయండి అని అంటున్నారనమాట. ఫుల్ బనియన్స్ అయితే లేవు. ఈ 2 వేసేవి మాత్రం కృతిక పాపయి. ప్లస్ ఆరెంజ్ కలర్ వేస్తున్నా కదా అదైతే చైత్ర పాపది. ఇదైతే కృతిక పాపది అనమాట. ఇక వాళ్ళకు సెట్ అవ్వడం లేదని వాళ్ళవి నేను సంచిలో పెట్టి వీరిలో ఉంచిన. ఇక ఇవైతే వీడికి ఇప్పుడు పనికి వస్తున్నాయి అనమాట. కొన్ని అయితే ఫుల్ బనియన్స్ తీసుకునేది ఉన్నది. అవైతే కిట్లో వచ్చినాయి. డైలీ యూజ్ చేస్తున్నా కదా జబ్బల బనీళ్ళు. అవైతే కిట్లో వచ్చినాయి అనమాట. 6 వచ్చినాయి కదా. మొత్తం 3 అయితే పాత పడిపోయినాయి అయినట్టున్నాయి. ఇక మళ్ళీ 3 తీయాలా. ఇక అవైతే తర్వాత కుద్దాయి కనుక కాబట్టి ఇప్పుడే వేస్తున్నాను. ఇక మా ఆయనతోటి మంచిగా ఆడుకుంటాడు. నా దగ్గర ఏమో అని మొత్తుకుంటాడు. స్నానం పోసిన జుట్టు ఎట్లా ఎగురుస్తుంది. దుకాణం వచ్చి మా అమ్మాయి దుకాణం పోయేది. ఏం చేస్తాను బాపు, ఏం చేస్తాను? దుకాణం వచ్చి నువ్వు దుకాణం నువ్వు అరే 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 ఎడు చూస్తాను ఇటున్నది ఈరోజు అయితే స్వీట్ చేసినాం. ఫస్ట్ టైం చేసినా అనమాట. ఎప్పుడు చేయలేదు ఆ స్వీట్. పచ్చి కొబ్బరితో అయితే చేసినాం. మేము అనుకున్న షేప్లో రాకపోయినా టేస్ట్ అయితే చాలా బాగుందన్నమాట. పచ్చి కొబ్బరి ప్లస్ బెల్లంతో అయితే కలిపి చేసేసినాం. మా ఆయన కూడా నాకు హెల్ప్ చేసిండు అనమాట. ఫస్ట్ మా ఆయనే నాకు ఐడియా ఇచ్చింది ఏమైనా స్వీట్ చేస్తే బాగుండు అని అన్నాడు అనమాట. లేకుంటే నేను కొబ్బరి కారం చేద్దామని అనుకున్నాను కానీ ఏదైనా స్వీట్ చేద్దామని మా ఆయన చెప్పాడనమాట. ఇక స్వీట్ ట్రై చేస్తే టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చితే కామెంట్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే హైప్ కూడా ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే షేర్ చేయండి. ఇంకో వ్లాగ్తో అయితే మీ ముందు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్.